dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మీకు డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ నుండి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే ఇందులో ఒకటి గ్యారంటీగా మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది, అట్ ద సేమ్ టైం 4 మార్క్స్ వస్తుంది అండ్ ఆల్సో 2 మార్క్స్ కూడా వస్తుంది. కాబట్టి వెరీ సింపుల్ క్వశ్చన్స్. సో 1 by 1 నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to pi by 4, ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x divided by 9 plus 16 sin 2x dx. సో ఫస్ట్ ఈ డెఫినెట్ ఇంటిగ్రల్లో మనకి ఐడియా అనేది కంపల్సరీ రావాలి. ఐడియా రాకపోతే ప్రాబ్లం ఏం చేయలేము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఓకే, నార్మల్ సైన్ థీటా కాస్ థీటా. బట్ ఇక్కడ చూడండి 9 plus 16 sin 2x ఈజ్ దేర్. సైన్ 2x, అందరూ సైన్ 2x గురించి మనం కాస్త వివరంగా రాసినట్లయితే తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. సైన్ 2x ఫార్ములా 2 sin x cos x. అంటే అక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే కంపల్సరీగా సైను కాసులో రావాలి. అది ఏ మైనస్ బి కావచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావచ్చు, ఏ మైనస్ హోల్ స్క్వేర్ కావచ్చు. అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనే దాన్ని మీకు చక్కగా వివరిస్తాను. సపోజ్ ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసేవాళ్ళండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 sin x cos x. సో ఈ వాల్యూ 1, ఈ వాల్యూ sin 2x. ఇప్పుడు మనం దీని డెరివేటివ్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి. కాబట్టి దీని డెరివేటివ్ ఏంటి? sin x డెరివేటివ్ cos x, cos x డెరివేటివ్ మైనస్ sin x. కానీ ఇక్కడ చూస్తే sin x ప్లస్ cos x ఉంది. అంటే ఇక్కడ ఈ విధంగా sin x ప్లస్ cos x కాదు. సపోజ్ నేను ఇప్పుడు మైనస్ రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది. ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏంటి చూద్దాం. sin xకి డెరివేటివ్ cos x మైనస్ cos x డెరివేటివ్ మైనస్ ఆఫ్ మైనస్. అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. అంటే దాని అంటే ఇక్కడ మనం sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, లేకుంటే రాదండి. అందువలన మీరు ఫస్ట్ ఇది చేసేటప్పుడే ఒక ఐడియా రావాలి. ఓకే, నౌ లెట్ us స్టార్ట్. లెట్ i ఈజ్ ఈక్వల్ సొల్యూషన్. లెట్ i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x divided by 9 plus 16 sin 2x dx. Okay, now sin x minus cos x whole square, sin square x, a minus whole square, a square plus b square minus 2ab, minus 2ab. Okay, sin x minus cos x whole square is equal sin square theta plus cos square theta gives us 1. Here sin 2x, here sin 2x. So transpose to left side and this transpose to right side. So sin 2x is equal 1 minus sin x minus cos x whole square. ఓకే, కానీ ఇక్కడ ఏముంది మనకి? 9 ప్లస్, నౌ 9 plus 16 sin 2x, 9 plus 16 sin 2x, 9 plus 16 into 1 minus sin x minus cos x whole square.
సో 16 తోటి మనం మల్టిప్లై చేద్దాం. 9 16 ఇంటూ 1 16 మైనస్ 16 ఇంటూ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. ఓకే, సో 9 ప్లస్ 16 25 అండి. 9 ప్లస్ 16 25 మైనస్ 16 ఇంటూ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. జనరల్గా మనకి 1/a² మైనస్ x² 1/a² ప్లస్ x². సో x² కోషంట్ ఏదైతే దాన్ని కామన్ ఇద్దాం. సో x² కోషంట్ కామన్ తీసినట్లయితే ఇప్పుడు మనకి 25/16 మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్. సో ఇది మనకి టోటల్ వచ్చింది 9 ప్లస్ 16 sin 2x వాల్యూ. ఓకే, సో 9 ప్లస్ 16 sin 2x gives us 16 into 25/16 minus sin x minus cos x whole square. ఓకే, సో దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ therefore I is equal to integral 0 to pi by 4 sin x plus cos x divided by here 16 into 25/16. 25/16 means 5/4 whole square. 25/16 you can write 5/4 whole square minus sin x minus cos x whole square. Okay, sin x minus cos x whole square. Okay, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానిలో ఈ వాల్యూ సరిపోయింది. ఇప్పుడు చూడండి, దీని డెరివేటివ్ కదా sin x డెరివేటివ్ cos x మైనస్ cos x sin x. కాబట్టి ఇందులో మనం దీన్ని ఈ విధంగా రాసినట్టయితే ఇంకా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. 1/16 ఇంటూ 0 to pi by 4. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం sin x ప్లస్ cos x అండి. ఓకే, సో sin x ప్లస్ cos x ఓకే బై 5/4 హోల్ స్క్వేర్ మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ dx. ఓకే, కానీ ఇప్పుడు దీని డెరివేటివ్ కదా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఫార్ములా మనకి f'(x) బై a² మైనస్ f(x) హోల్ స్క్వేర్. a² మైనస్ f(x) హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1/a² మైనస్ x² ఫార్ములా 1/2a log of a plus f(x) by a minus f(x) under modulus. Okay, this is the formula. So దాని ప్రకారం ఇది 1/16 into 1/2a 2 into 5/4 2a log of a plus x a plus f(x) a plus f(x) a plus f(x) divided by a minus f(x). So minus sin x plus cos x. ఓకే, సో దీనిలో మనం ఏం సబ్ చేయాలి? 0 to pi by 4. ఓకే, సో దీనిలో మనం చక్కగా 0 to pi by 4 0 to pi by 4. ఓకే, దీనిలో సో ఈ సింప్లికేషన్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయట 1/16 into this is 4/2 into 5. ఓకే, ఇంటూ ఇక్కడ 2 2s 2 8s. ఓకే, లాగ్ ఆఫ్. సో ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాగ్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్ చేసినట్టయితే
5/4 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుందండి నీకు 1/√2 మైనస్ 1/√2 బై అగైన్ 5/4 మైనస్ 1/√2 ప్లస్ 1/√2. ఓకే, ఇది మనకి ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్ చేసాం. ఓకే, మైనస్ తిరిగి లోయర్ లిమిట్ 0. సో మైనస్ లోయర్ లిమిట్ లాగా ఎక్స్ ప్లస్లో 0 రండి, అంటే 5/4 sin 0 0 cos 0 1. అలాగే ఇక్కడ కూడా 5/4 నెక్స్ట్ మైనస్ 0 ప్లస్ 1. సో ఇది మనకి ఓకే. సో ఇక్కడ చూసినట్టే ఎంత వచ్చిందండి, 1/8 × 5 40, 8 × 5 40. సో ఇక్కడ మిగిలిపోయింది ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్, ప్లస్ మైనస్ ప్లస్ గెట్ క్యాన్సిల్, అంటే ఇక్కడ లాగా 5/4/5/4. ఓకే, సో 5/4 గెట్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ మైనస్ లాగా ఇక్కడ 5/4 మైనస్ 1. సో 5/4 మైనస్ 1 హోల్ డివైడ్ బై 5/4 ప్లస్ 1. ఓకే, 5/4 మైనస్ 1. సో ఇప్పుడు ఇక్కడ ఎంత 1 అయిపోయిందండి, ఇదంతా కూడా 1 అయిపోయింది. సో log 1 వాల్యూ మనకి 0 అండి, log 1 వాల్యూ మనకి 0. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి 1/40 ఇంటూ ఫస్ట్ వన్ ఇక log 1, దిస్ ఈజ్ log 1. ఇక్కడ 5/4 అంటే 5 మైనస్ 4 లాగా 5 మైనస్ 4/4 డివైడెడ్ బై 5 ప్లస్ 4/4. ఓకే, సో దిస్ 4 get cancelled. సో 1/40 ఇంటూ log 1 వాల్యూ 0. ఓకే, మైనస్ లాగ్ ఇంకా మిగిలిపోయింది ఇక్కడ మనకి 1/5 మైనస్ 4 1/9. ఓకే, 1/9 అంటే ఇక్కడ మైనస్ లాగ్ ఆఫ్ ఈ 1/9ని ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సింప్లిఫై చేద్దాం. లాగ్ ఆఫ్ 1/9 అంటే లాగ్ ఆఫ్ 1/3² అంటే లాగ్ ఆఫ్ 3⁻². అంటే మనం -2 ఇంటూ log 3 రాసుకోవచ్చు, ఎందుకంటే లాగ్ ఆఫ్ a పవర్ n అంటే n ఇంటూ log a రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ a పవర్ n అంటే n ఇంటూ log a రాసుకోవచ్చు. అందువల్ల లాగ్ ఆఫ్ 1/9 అంటే 1/3², 1/3² అంటే 3⁻² అంటే n ఇంటూ log x. అంటే అల్టిమేట్గా ఇంక ఈ వాల్యూ అనేది మీకు లాగ్ ఆఫ్ 1/9 వాల్యూ ఆల్రెడీ మైనస్ అనేది ఉన్నది కదా. ఓకే, మైనస్ అది పదార్థం మైనస్ కామన్ తీసేస్తాం, మైనస్ 140 ఇంటూ ఇంకా మిగిలిపోయింది -2 log 3. ఓకే, సో 2 1s 2 20s. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో ఫైనల్గా 1/20 ఇంటూ log 3, 1/20 ఇంటూ log 3. సో therefore integral 0 to π/4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx is equal 1/20 log 3. So this is the final solution for this problem. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఇనీషియల్గా sin x మైనస్ cos x తీసుకోవాలా హోల్ స్క్వేర్, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ తీసుకోవాలా, ఏది అనేది ఫస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకనేది. ఎప్పుడు కూడా మనకి ఆ ఫార్ములాస్ ఇంపార్టెంట్. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆ ఇంటికి సంబంధించిన ఫార్ములాస్, ఇప్పుడు 1/a² మైనస్ x² లేదా 1/a² ప్లస్ x² కంపల్సరీ పర్ఫెక్ట్ స్క్వేర్, దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. సో ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ అనేది మనం తీసుకుందాం. సాధ్యమంతలో 7 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయినట్లయితే సింపుల్గా మ్యాక్సిమంగా 10 క్వశ్చన్స్ ఉండేయండి.
ఈ 10 క్వశ్చన్స్ కనుక జాగ్రత్తగా చేసుకున్నట్టు గ్యారంటీగా 7 మార్క్స్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో మరి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ 0 to pi x sin cube x divided by 1 plus cos square x dx. ఓకే, ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా. let I is equal integral 0 to pi x sin cube x by 1 plus cos square x dx. ఓకే, 1 plus cos square x dx. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మెయిన్గా మనం ఈ ప్రాపర్టీని మనం ఎందుకంటే ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 plus cos square x dx అంటే మామూలుగా కాస్ ఎక్స్ టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఇక్కడ ఉంటుంది, కానీ ఎక్స్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, అందువల్ల దాన్ని రిమూవ్ చేయాలంటే మనం ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఈ ప్రాపర్టీ చాలా యూస్ఫుల్. ఇప్పుడు దాని ప్రకారంగా ఇప్పుడు చూడండి, I is equal ఇంటిగ్రల్ 0 to pi. సో ఎక్స్ ప్లస్ ఏమొస్తుందండి ఇక్కడ a మైనస్ ఎక్స్, అంటే a అంటే పై, సో పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ పై మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 1 plus cos square పై మైనస్ ఎక్స్ డిఎక్స్. మామూలుగా మనకి సైన్ 180 మైనస్ ఎక్స్ వాల్యూ 1, సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి సైన్ 180 మైనస్ ఎక్స్ సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా. వేరేస్ కాస్ 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ కాస్ ఎక్స్, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. అయినా కానీ స్క్వేర్ ఉంది కాబట్టి మనకేమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేద్దాం. హోల్ స్క్వేర్ వేసినప్పుడు సేమ్ వస్తుంది. కాబట్టి మనం చాలా ఈజీగా ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to పై మైనస్ ఎక్స్ ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ నో చేంజ్ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 plus cos square x dx. సింపుల్గా ఇవి ఇక్కడ మార్జిన్లో మనం మెన్షన్ చేసినట్టయితే ఇప్పుడు సపరేట్ చేద్దాం. సో పై సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై 1 plus cos square x dx ఇంటిగ్రల్ 0 to pi. ఓకే, ఇంటిగ్రల్ 0 to pi. ఓకే, నెక్స్ట్ మనం సపరేట్గా ఇంటిగ్రల్ నోట్ చేసినట్లయితే I is equal ఇంటిగ్రల్ 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై 1 plus cos square x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to x sin cube x by 1 plus cos square x dx. సేమ్ ఇదే కదా మన రిక్వైర్డ్ ఇంటిగ్రల్, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ I. ఇక్కడ I is equal పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to దీన్ని ఈ విధంగా రాద్దాం. sin square x into sin x sin cube, so 1 plus cos square x dx minus I. Okay, so I plus I is equal pi into ఇంటిగ్రల్ 0 to ఎందుకంటే cos x is equal మనం t అనుకుంటే దాని డెరివేటివ్ మైనస్ sin x dx, అందువల్ల sin స్క్వేర్ కూడా నేను 1 minus cos square x రాసుకుంటా. ఓకే, ఇందులో నేను ఇక్కడ మైనస్ ఆఫ్ sin x ఉంచుతాను, నష్టమే ఉంది.
sin x dx డివైడెడ్ బై 1 ప్లస్ cos square x. ఓకే, ఇప్పుడు మనం పుట్ cos x is equal to t. పుట్ cos x is equal to t. సో దాని డెరివేటివ్ మనకి మైనస్ sin x dx is equal to dt. అంటే ఇప్పుడు sin x dx is equal to sin x dx is equal మనకేం వస్తుందంటే మైనస్ dt. కానీ ఈ లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ టీలో మారిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్. అందులో లోయర్ లిమిట్ ఏంటి? ఫస్ట్ లోయర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు నేను సబ్ చేసినట్టయితే cos 0 వాల్యూ 1, cos t ఈజ్ ఈక్వల్ 1. అప్పర్ లిమిట్, ఓకే, అప్పర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 అంటే cos 180, అంటే cos 180 వాల్యూ -1. అంటే మనకి టోటల్ ఇంటిగ్రల్ వాల్యూ మనకి చూడండి ఇక్కడ i ప్లస్ i 2i ఈజ్ ఈక్వల్ లోయర్ లిమిట్ ఇక్కడ 5 ఇంటూ, ఓకే, 5 ఇంటూ 0. లోయర్ లిమిట్ ఏమైపోయిందండి 1, అప్పర్ లిమిట్ -1. ఇక్కడ 1 మైనస్ టీ స్క్వేర్, ఓకే. తర్వాత sin x dx, sin x dx అంటే ఏంటి? మైనస్ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, ఓకే. అంటే ఈ మైనస్ కూడా మనకు పోవాలంటే సింపుల్గా ఇక్కడ ఇంకొక స్టెప్ అనేది రాస్తాను మీకు. 5 ఇంటూ -1 ఇంటూ 1 to -1, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. మనకి ఎప్పుడు కూడా ఇంటర్చేంజ్ చేసినట్టయితే ఇంటిగ్రల్ a to b f of x dx is equal మైనస్ b to a. ఎప్పుడైనా సరే ఆ నెగటివ్ సైన్ రిమూవ్ కావాలంటే కంపల్సరీ ఇంటర్చేంజ్ చేసుకోండి. సో అప్పుడు నెగటివ్ సైన్ మనకి రిమూవ్ అయిపోతుంది. సో 2y is equal 5 ఇంటూ ఇంటిగ్రల్ -1 to 1, ఇంటిగ్రల్ -1 to 1, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా దీన్ని చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి అనే దానికి సింపుల్ మనకి ఈ డివిజన్ చేద్దాం. సో మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 1, ఓకే. సో -1 తోటి మల్టిప్లై చేసినట్టయితే మైనస్ టీ స్క్వేర్ -1. సో చేంజ్ ద సైన్స్, అప్పుడు ఎంత అయిందండి? 2, ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కోషెంట్ ప్లస్ 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో దీన్ని ఈ విధంగా రాదు, ఓకే. 2i is equal 5 into 2i is equal 5 into -1 to 1 -1 plus 2 by 1 plus t square dt -1 plus 2 by 1 plus t square dt. సో ఇప్పుడు ఇంటిగ్రల్ చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, -1కి t, 1 by 1 plus t square की tan inverse t, ओके. సో -1 1 5 ముందు అప్పర్ లిమిట్ -1 ప్లస్ 2 tan inverse 1 అంటే మనకేం వస్తుంది ఇక్కడ tan inverse 1, ఓకే. మైనస్ మళ్ళా మైనస్ ఆఫ్ మైనస్ హియర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ టీ వాల్యూ -1 ప్లస్ 2 tan inverse -1, 2 tan inverse -1. సో 2i is equal 5 ఇంటూ ఇది -1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే ట్యాన్లో 1 వాల్యూ ఏమనుకుంటుంది tan 45 అంటే tan π/4. సో 2 ఇంటూ π/4, 2 ఇంటూ π/4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -1 అగైన్ -2 ఇంటూ tan ఇన్వర్స్ -1 అంటే
మైనస్ 5/4. ఓకే, మైనస్ 5/4 అంటే అప్పుడు ఏమొచ్చిందండి మీకు ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, హియర్ 2 గెట్ క్యాన్సిల్. సో 2i ఈజ్ ఈక్వల్ పై ఇంటూ -1 -2 అయింది. తర్వాత ఇక్కడ చూడండి π/2 ప్లస్ π/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π/2. సో π/2 ప్లస్ π/2 పై. సో ఫైనల్గా పై ఇంటూ -2 ప్లస్ పై. ఓకే, therefore I ఈజ్ ఈక్వల్ ఫైనల్గా మనం π/2 ఇంటూ π/2 ఇంటూ π మైనస్ 2, π/2 ఇంటూ π మైనస్ 2 అంటే మనకి ఫైనల్ వాల్యూ. therefore ఇంటిగ్రల్ 0 to π x sin cube x by 1 plus cos square x dx is equal π/2 into π minus 2. So this is the final complete solution. Okay, so ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఎక్స్ అని రిమూవ్ కావాలి. మామూలుగా ఇది ఉందనుకోండి డైరెక్ట్ చేసేసుకోవచ్చు, ఇందా చేసింది. ఆ ఎక్స్ ఎలిమినేట్ కావడానికి, టు ఎలిమినేట్ ఎక్స్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఫార్ములా. దట్ ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. కొంచెం ఈ ఫార్ములా చాలా యూస్ఫుల్ అండి. ఈ ఫార్ములా బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రాబ్లం మీకు వివరిస్తాను. ఇవన్నీ కూడా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏనండి. 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈజీగా 7 మార్క్స్ వచ్చేస్తాయి. పెద్ద ఇబ్బంది లేదండి. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేస్తుంటారు కాబట్టి దానిలో ఉన్నటువంటిది ఏనండి, ఇంకే వేరేది ఏం లేదు. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square. ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. log of 1 plus x by 1 plus x square. 1 plus x square ఎక్కడైనా 1 plus x square ఉన్నట్లయితే చక్కగా మనం ఏంటి సబ్స్టిట్యూషన్, పుట్ x is equal tan theta. దట్స్ ఆల్. అదే 1 minus x square ఉన్నట్లయితే పుట్ x is equal sin theta ఉపయోగించుకోండి, లేదా 1 minus cos square. ఓకే, అందువల్ల 1 minus cos square, 1 minus sin square, 1 minus t square. ఇక్కడ జనరల్గా పుట్ x is equal sin theta సరిపోతుంది. ఓకే, 1 plus t square ఉంది కాబట్టి పుట్ x is equal tan theta. చాలా ఈజీగా అయిపోతుంది. సో లెట్ us స్టార్ట్. లెట్ I is equal ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. ఓకే, సో ఇక్కడ మనం పుట్ x is equal tan theta. పుట్ x is equal tan theta. ఇప్పుడు dx is equal ఎంత అవుతుంది? tan theta డెరివేటివ్ secant square theta d theta. ఓకే, సో ఈ లిమిట్స్ x సంబంధించినటువంటి. ఇప్పుడు theta వేరియబుల్ మారిపోయింది కాబట్టి ఫస్ట్ లోయర్ లిమిట్ ఎలా, x is equal 0 అయినట్లయితే 0 is equal tan theta. అంటే theta వాల్యూ 0, ఎందుకంటే tan 0 0. ఓకే, tan 0 0 నుండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అప్పర్ లిమిట్ x is equal ఏంటంటే 1. సో 1 is equal tan theta. సో ట్యాన్లో 1 దేనికి ఉంటుందండి? 45, అంటే π/4. అంటే therefore ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇంకా 1 plus x square ఉంది కదా. సో 1 plus x square వాల్యూ ఏంటో కూడా ఇక్కడ రాసేద్దాం. 1 plus tan square theta. 1 plus tan square theta is equal secant square theta. Okay, secant square theta. Therefore I is equal ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ మనకి 0, అప్పర్ లిమిట్ π/4. సో log of 1 plus tan theta by 1 plus x square అంటే ఏంటండి? secant square theta.
ఇంటూ వాట్ డిఎక్స్ secant square theta d theta. Okay, so secant square theta get cancel. So ఇప్పుడు మనకి I is equal integral 0 to pi log of 1 plus tan theta d theta. ఇప్పుడు దీన్ని మనం చేయడానికి ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. యాక్చువల్ ఇదే సపరేట్ క్వశ్చన్ వేరేది కూడా ఉందండి సేమ్ ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan x dx. సో ఈ ప్రాబ్లం ఇక్కడ మనం చక్కగా రెండో ప్రాబ్లంని తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి సేమ్ ప్రాబ్లం 15th ప్రాబ్లం అనేది ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan x dx. అంటే ఇందులో 2 in 1 ఈ ప్రాబ్లంలోనే ఈ ప్రాబ్లం కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఏదైనా ఇవ్వచ్చు, ఇక్కడి నుంచి ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మన ప్రాపర్టీ ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal integral 0 to a f of a minus x dx. So this is the formula. Okay, దీన్ని మనం యూజ్ చేస్తామండి. Therefore I is equal integral 0 to pi by 4 log of 1 plus tan theta ప్లేస్లో pi by 4 minus theta. థీటా ప్లేస్లో మనకి థీటా ప్లేస్లో ఏ మైనస్ ఎక్స్ కదా, ఏ అంటే పై బై 4, ఎక్స్ అంటే థీటా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అనేది ఇక్కడ పక్కన చేద్దాం. ట్యాన్ ఆఫ్ పై బై 4 మైనస్ థీటా అంటే ఇది ట్యాన్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ట్యాన్ ఏ మైనస్ బి అంటే ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి, ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి, 1 plus tan A tan B. అంటే అక్కడ చేయటం కంటే ఇక్కడ చేసినట్టయితే ఈజీగా మనకు వచ్చేస్తుంది. స్టెప్స్ కూడా మినిమైజ్ అవుతుంది. 1 minus tan theta by 1 plus 1 into tan theta. సో ఫైనల్గా 1 minus tan theta by 1 plus tan theta. సో టోటల్ ఈ వాల్యూ మొత్తం కూడా మనకి 1 minus tan theta by 1 plus tan theta వచ్చేసింది. ఓకే, తర్వాత ఏముంది మనకి 1 ప్లస్. సో ఈ వాల్యూ కూడా ముందుగా మనం సింప్లిఫై చేయటం కంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 0 to pi by 4 log of 1 plus 1 minus tan theta by 1 plus tan theta. ఓకే, d theta. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 0 to pi by 4 log of 1 plus tan theta LCM అండి 1 plus tan theta. అప్పుడు ఏమొస్తుందండి నీకు 1 plus tan theta, 1 plus tan theta ఇక్కడ ప్లస్ 1 మైనస్ tan theta. ఓకే, d theta. సో మైనస్ ప్లస్ గెట్ క్యాన్సిల్. సో 1 plus 1 2. ఓకే, సో 0 to pi by 4 log of 2 by 1 plus tan theta, 2 by 1 plus tan theta d theta. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే మనకి log of m by n. log of m by n అంటే log m minus log n. log of m by n అంటే log m minus log n. సో దీన్ని కూడా మనం ఇంటిగ్రల్ 0 to pi by 4 log 2 మైనస్ log of 1 plus tan theta whole d theta. ఓకే, ఇప్పుడు మనం సపరేట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే మనకి I is equal ఇంటిగ్రల్ 0 to pi by 4 log 2 d theta మైనస్ ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta.
1 ప్లస్ ట్యాన్ తీటా డి తీటా. సో లాగా 1 ప్లస్ ట్యాన్ తీటా డి తీటా అంటే ఏంటి మనకి ఐ. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ therefore I is equal log 2 into integral 0 to pi by 4 1 d theta. ఓకే, 1 d theta minus I. ఓకే, ఎందుకు మనకి I అంటే ఇంటిగ్రల్ 0 to pi by 4 లాగా 1 plus tan theta d theta, అదే కదా I అంటే. ఓకే, సో I plus I is equal log 2 into 1కి theta. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్ చేసినట్లయితే 2I is equal log 2 అప్పర్ లిమిట్ pi by 4 minus 0. I is equal 1 by 2 into log 2 into pi by 4. కాబట్టి ఫైనల్గా 5 by 8 log 2. 5 by 8 log 2. Therefore, integral 0 to 1 log of 1 plus x by 1 plus x square dx is equal 5 by 8 log 2. 5 by 8 log 2. 5 by 8 log 2. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చక్కగా సొల్యూషన్ అయితే తీసుకురావచ్చు. ఓకే, సో ఈ విధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇవ్వటం జరుగుతుంది. డెఫినెట్గా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అందరూ కూడా చేయగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం పక్కన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీరు ఇతరులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని భావించినట్లయితే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.